మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, సింహరాశి వారికి మే నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి ముందుగా కేతు యొక్క సంచారం చెప్పుకోవాలి. ద్వితీయ స్థానంలో ఒక 16 రోజులు, తదుపరి జన్మల్లో ఒక మిగతా 15 రోజుల పాటు జన్మల్లోనూ ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో కానీ జన్మస్థానంలో కానీ కేతు సంచారం మీకు శుభప్రదమైన 2 జాగాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. జన్మల్లో ఉన్నప్పుడు శరీరానికి సంబంధించినటువంటి పీడ అంతా ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో సంచరించేటప్పుడు కుటుంబంలో ఆదాయం తగ్గిపోవటము, పిల్లలకి భార్యకి కొంచెం అనారోగ్య సూచనలు పొడచూపటము లాంటివన్నీ చూపిస్తుంటాయి. మాటలో కూడా కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జన్మ ద్వితీయ స్థానాల్లో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ సప్తమ 2 స్థానాల్లో రాహుగ్రహ సంచారం. ముందుగా అష్టమే చెప్పుకోవాలి. అక్కడి నుంచే ఆయన 7లోకి వస్తూ ఉంటారు. ఆయన ఎందుకంటే వక్రగతి ద్వారా సంచారం కాబట్టి కేతువులాగే ఆయన మొట్టమొదటి 8లో ఉండి తర్వాత 7లోకి వస్తున్నారు. అందుచేత 8లో ఉన్నప్పుడు చాలా కొంచెం చెడ్డ వార్తలు వినటము, పెద్ద దుఃఖం రావటము, హఠాన్ మరణాలు జరగటము, ధన నష్టం జరగటము. ఎందుకంటే దీని కింద ఈ రాశి కిందకి కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. ఎవరికి ఏ ఫలితం జరుగుతుంది అనేది అది మనకి దాని ద్వారా మనకు తెలియాల్సి వస్తుంది. దీని ద్వారా మాత్రం ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాల్సిందే. ఇకపోతే సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు భార్య భర్తల మధ్యన కొంత అనుకూలత లేకుండా, అంటే వీరు ఒకటంటే వీరి భావం వేరుగా ఉండొచ్చు, ఆమె భావం వేరుగా ఉండొచ్చు. ఈ విధమైన ఫలితాలు. అదే కాకుండా భాగస్వామ్యంలో ఇద్దరు ముగ్గురు కలిసి కొంత డబ్బులు వేసుకొని ఏదో పెద్ద బిజినెస్ పెట్టారు. వారి మధ్యన కూడా ఒక రకమైనటువంటి సఖ్యత కనిపించదండి. భావాలు తేడా వచ్చేస్తూ ఉంటాయి. అందుచేత వాళ్ళ మధ్యన కూడా కొన్ని చిరాకులు ఉండేటట్టు అవకాశం ఈ రాహుగ్రహం వల్ల కనిపిస్తూ ఉన్నది.
ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి అష్టమ శని అంటారు దీన్ని. ఈ అష్టమ శని అనేటువంటిది కూడా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని అక్కడ 3 రాసుల్లో సంచారం. ఈ 5 రాసుల్లో కొంచెం శని భగవాన్ యొక్క మనని పెట్టేటువంటి బాధలు కొంచెం కొన్ని సందర్భాల్లో చాలా నాయన అనిపిస్తుంది. ఇంకా భరించడమే కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. అన్ని రకాలుగా కష్టపెడుతూ ఉంటారు. అందులో అష్టమ స్థానం కాబట్టి కొన్ని దుర్వార్తలన్నీ వినవలసి వస్తుంది. కొంతమంది చనిపోయినటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. ధన నష్టం కలుగుతుంది. కలహాలు జరుగుతాయి. అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి ఎన్నో జరిగేటట్టు అవకాశం అష్టమంలో శని భగవాన్ వల్ల జరిగేట అవకాశం ఉన్నది. ఇకపోతే శుక్రుడు నెల రోజుల పాటు అక్కడే సంచారం చేస్తున్నారు. నెల రోజులు కూడా ఆయన చక్కటి ఫలితాలను ఇస్తారు. అష్టమ స్థానంలో సుఫలితాలు ఇచ్చేటువంటి ఏకైక గ్రహం కూడా శుక్ర భగవానుడే. అక్కడ పాపం ఆ శుక్ర భగవానుడు మనకి చాలా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో పెద్ద పెద్ద పీడ అవన్నీ వాటికి విరుద్ధమైనటువంటి దానికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఉల్లాసంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి, ప్రాణం హుషారుగా ఉండడానికి కూడా ఈ శుక్ర భగవానుడు మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇకపోతే బుధ భగవానుడు కూడా ఇక్కడ అష్టమ స్థానంలోనే ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానం 3 రోజులు కూడా ఉపయోగకరంగా ఉంటారు. తదుపరి భాగ్యంలో ప్రవేశిస్తున్నారు. అంటే భాగ్యం అంటే మేషరాశిలో ప్రవేశిస్తున్నారు. భాగ్యంలో ఆయన శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడికి వచ్చేటప్పటికి తండ్రి గారి ఆరోగ్యం మీద కావచ్చు, బిజినెస్ ముందుకు వెళ్ళలేకపోవచ్చు, మనం అనుకున్న లాభాలు రాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా రావచ్చేమో. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ బుధ భగవాన్ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కలిగే అవకాశం ఉంది. అట్లాగే రవి యొక్క సంచారం 9, 10 స్థానాలలో జరుగుతున్నది. అంటే భాగ్య దశమ స్థానాలు జరుగుతుంది కాబట్టి రవి ఈ భాగ్యస్థానం అయినటువంటి 9వ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ పితృకారకుడు కాబట్టి ముఖ్యంగా భాగ్యస్థానం కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి 14వ తారీఖు వరకు మీకు అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా భాగ్యస్థానం దశమ స్థానంలో. తదుపరి ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అక్కడ ఏకాదశి స్థానంలో రవి భగవానుడు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటారండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనకి గురు సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో ఒక 9 రోజుల పాటు, తదుపరి ఏకాదశి స్థానంలో మిగతా నెలంతా కూడా సంచారం చేస్తున్నారు. ఈ 9వ స్థానంలో గురువు యొక్క సంచారము మనకి 10వ స్థానంలో, 9వ స్థానం కాదని 10వ స్థానం, 10వ స్థానంలో గురువు యొక్క సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలవు. అక్కడ కేవలం 9 రోజులే ఉంటారు. తదుపరి నెలంతా కూడా ఏకాదశంలో సంచారం. ఆ ఏకాదశంలో సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటారు. ఆయన ఆదాయం బాగుంటుంది. ఏ విషయం తీసుకుంటే ఆ విషయంలోనే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటారు గురువు భగవానుడు. చేత ఒక స్థానంలో అశుభ ఫలితాలు, ఇంకో స్థానంలో శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ సింహరాశి వారికి 1000 స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది కూడా అనుకూలమైన ఫలితాలన్నీ ఇవ్వదు. ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఈ కళతర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే భార్యకి ఏదో అనారోగ్యం రావటమో, యాక్సిడెంట్లు రావటమో, ఏదో విధంగా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది కోట్ల మందికి సంబంధించింది కాబట్టి కారాగార శిక్ష పడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ధన నష్టం జరిగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఈ విధంగా ఏ స్థానంలో కుజుని యొక్క ఫలితం వల్ల ఈ విధమైన ఫలితాలు అనేవి ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలకి కూడా సంబంధించి మీరు రోజు 2 నిమిషాలు కేటాయించి ఏదో ఒకటి మంత్రాలు, శ్లోకాలు ఏదో చెప్పుకున్నట్టయితే అన్ని శుభం జరుగుతాయి. శని ప్రభావం కనుక ఎక్కువగా ఉన్నటువంటి వారు కాబట్టి ఎవరైనా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా సింహం వారికి మనం చెప్పుకున్నాం కదా అష్టమ స్థానం. అందుచేత మీరు ఈ 10వ తారీఖున వచ్చేటటువంటి శని ఈ త్రయోదశి రోజున మాత్రం
ఖచ్చితంగా ఆ శని అభిషేకం చేయించుకోండి. లేకపోతే నువ్వులు దారం ఇవ్వటం ఏదో చేసుకున్నట్టయితే మీకు కొంతవరకు ఆయన యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే హనుమత్ జయంతి కూడా 22వ తారీఖున వస్తోంది. అది కూడా చేసుకున్నా కూడా శని యొక్క ప్రభావం నుంచి బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ పూర్తిగా చేసుకోండి. ఈ దుష్ట ప్రభావాల నుంచి బయటపడి ఆనందమైన జీవితాన్ని గడపండి. శుభం భూయాత్. యొక్క సంచారం వ్యయస్థానంలో కూడా మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎందుకనంటే వ్యయస్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచార రీత్యా ఒక్క ఏకైక గ్రహం అది మనకి ఈ శుక్ర భగవానుడే. కాబట్టి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు కావచ్చు, పాడడం కావచ్చు, రాయటం కావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే నటన, సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ కలుగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, అంటే అక్కడ మీనంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, తదుపరి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక 2.5 సంవత్సరాలు, తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవానుడి వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందులో కొంతమందికి కలతర నష్టం జరగవచ్చు. అంటే భార్య చనిపోవటము, విడాకులు తీసుకోవటము, ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కారాగారం కూడా పడే అవకాశం కొంతమందికి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు, చాలామంది మంచివారు ఉంటారు. కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున, దొరికిపోయిన రోజున, దొరకకపోతే దొరలాగే తిరుగుతాడు. కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో శని సంచారం వల్ల. కాకపోతే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రం వ్యయ స్థానంలో ఉంటారు. ఆ 3 రోజులు ఇబ్బంది కలుగుతారు. కానీ తదుపరి అంటే జన్మంలోకే, అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా. 3 రోజులు పోతే 28 రోజులు. అయితే ఇక్కడ కూడా ఆ 3 రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో. అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. వ్యాపార రీత్యా కొంచెం వెనకబడిపోవటము, ధనాదాయం తగ్గటము, కొంచెం చికాకుగా ఉండటము. ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు, అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు, అంటే ఒకవేళ ఉద్యోగస్తుల్లోనే ఉన్నామండి, మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు, మనసంతా చికాకుగా కలిగేట అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పని చేయకపోవటం లాంటి, బుద్ధి సరిగా పని చేయకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మానవులకే కాదండి, ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నదని మీరేం కంగారు పడక్కర్లేదండి. కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏవి ఎగిరి గంతు వేయాల్సిన పని లేదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి
ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది. అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకోండి, చదువుకోండి, 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి. అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏలినాటి శనిని కూడా చెప్పుకున్నాం, శని భగవాను గురించి. అందుచేత 10వ తారీఖున శని త్రయోదశి వస్తోంది. ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు ఉమ్, ఆ రోజు కుదరలేదనుకోండి, మీరు శనివారం అన్న శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఓ 9 సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన్ని నువ్వులు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఆ శనివారం రోజున కొంచెం ప్రభావం తీక్షణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి. ఇంకోటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఉంటుందండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాలను దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంచేతంటే దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు. అంచేత ఆ రోజున కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరస్సును ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. శుభం, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నదికి అలా వీలుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే, ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ 12 రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం. మొన్న కూడా చూశారు కదండి మీరు. మహాకుంభమేళాలో 55 కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు. అది ప్రపంచంలో ఒక వింత. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇంకా ముందేంటనేది మనం మనం చూడడం. ఎందుకంటే మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి. అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి. శుభం జరుగుతుంది. శుభం.